నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము పరిశుద్ధుని మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయా సంకల్పంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన ఈ ప్రశస్తమైన త్రిత్వము తరువాతి 5వ ఆదివారపు ఆరాధన ఆన్లైన్ సర్వీస్ ద్వారా మేము నాయనా ప్రభా దేవ ఆచరించుటకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు నీకు వందనాలు. ఇదిగో ఈ ప్రశస్తమైన సమయంలో వాక్యమైన నిన్ను ధ్యానించబోచు ఉండగా నీ వాక్యపు వెలుగులో నిన్ను నీవు మా ఎదుట ప్రత్యక్షపరుచుకుని మా జీవితాలకు అనుభవైక వేద్యమగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వినగల చెవులు, గ్రహింపగల హృదయాలు మాకిమ్మని నీ ప్రతినిధిగా నిలిచిన నన్ను నా ఏలినవాడ యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా వాడుకొనమని యేసు నామములు అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాత 5వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తన నామం పేరట నన్ను నిలువబెట్టుకున్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యానాంశము ఏ లివింగ్ గాడ్ గివ్స్ ఏ లివింగ్ హోప్. సజీవుడైన దేవుడు మనకు అనుగ్రహించిన సజీవమైన నిరీక్షణను గురించి నేటి లేఖన భాగముల ద్వారా మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14 నుంచి 21వ వచనం వరకు గల లేఖన భాగంలో మైగ్రేషన్ అనే ఉప అంశం మనకి కనబడుతూ ఉంది. పత్రిక పాఠ్యభాగం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 10 వచనాల లేఖన భాగంలో మరి కన్స్ట్రక్షన్ అనే ఉప అంశం మనకి కనబడుతూ ఉంది. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 26 వరకు గల లేఖన భాగంలో మరి కన్ఫర్మేషన్ అనే ఉప అంశం మనకి కనబడుతూ ఉంది. ఈరోజు ఈ 3 ఉప అంశాలు అనగా మైగ్రేషన్, కన్ఫర్మేషన్, కన్స్ట్రక్షన్, ఈ 3 ఉప అంశాల ద్వారా ఏ లివింగ్ గాడ్ గివ్స్ ఏ లివింగ్ హోప్ అనే అంశాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. సువార్త పాఠ్యభాగాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కైసరియా అనే పట్టణం గుండా ప్రయాణిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ యొక్క భౌగోళిక ఆధారాల ద్వారా 2 కైసరియా పట్టణాలు ఉన్నట్టు మనకి చరిత్ర తెలియచేస్తుంది. ఒకటి పాలస్తీనియన్ కైసరియా, 2 ఫిలిప్పుదైన కైసరియా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఫిలిప్పుదైన కైసరియాలో ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏదోమీయుడైన మహాహేరోదు కర్మేలు పర్వతానికి 25 మైళ్ళ దూరంలో క్రీస్తు పూర్వం 25 నుండి క్రీస్తు శకం 13 వరకు అనగా 12 సంవత్సరాలలో ఆనాటి చక్రవర్తి అయిన సీజర్ ఆక్టేవియస్ అగస్టస్, మన బైబిల్లో కైసర్ ఔగుస్తుగా ఈయన పిలువబడ్డాడు. ఆయన పేరు మీద చలువరాతి దేవతాలయము, అలాగే నాటకశాల, ఇంకా వేడుకశాల వంటి వినోదశాలలు నిర్మించాడు. అదే సమయంలో మహాహేరోదు క్రీస్తు పూర్వం 19 నుండి సుమారు 46 సంవత్సరాల పాటు యెరూషలేములో యూదుల కొరకు దేవాలయాన్ని కూడా పునర్నిర్మించినట్లు మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ మహాహేరోదు యొక్క 3 కొడుకులు, ఒకడు అర్కెలయు, మరియు హేరోదు అంతిపా, మరియు హేరోదు ఫిలిప్పు, ఈ 3కి కూడా 3 రాజ్యాలను అప్పగించినట్లుగా మనం చూస్తాం. వారిలో అర్కెలయుకు యోదయ సమరయ, హేరోదు అంతిపాకు గలిలియా పెరియా,
అలాగే హెరోదు ఫిలిప్పు అనేవానికి, ఫిలిప్పు 2 అనేవానికి కైసరియా పట్టణాన్ని అప్పగించడం జరిగింది. ఈ కైసరియానే ఫిలిప్పుదైన కైసరియా అని మనం పిలుస్తాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మరి ఏన్షియంట్ ఏషియన్ ఆ టెంపుల్స్ అనేవి మనకు కనబడతాయి. సుమారు 14 దేవాలయాలు ఈ ప్రాంతంలో మనకి కనబడతాయి. అందులో ప్రాముఖ్యంగా బాల్ అనే దేవుడి యొక్క దేవాలయం, ఇతన్ని పాన్ అని కూడా పిలుస్తారు. పాన్ అనగా మరి గాడ్ ఆఫ్ నేచర్ అని అర్థం. ఒక ప్రకృతి దేవుడిగా పిలువబడిన ఈ పాన్ అనేవాడి బర్త్ ప్లేస్గా ఫిలిప్పుదైన కైసరియా పేరెన్నికగలిగింది. అందుని బట్టి ఇక్కడ బాల్ వర్షిప్ అనేది జరిగేది. దీన్ని పానియస్ వర్షిప్, బానియస్ వర్షిప్ అని కూడా పిలిచేవారు. ఈ కోణంలో ఇక్కడ హెరోదు అగ్రిప్ప అనేవాడు వచ్చేసరికి నీరో చక్రవర్తి పేరు మీదగా నెరోనియస్ అని కూడా ఈ ప్రాంతాన్ని పిలవడం జరిగింది. ఇది ప్రాముఖ్యంగా 14 రకాల దేవాలయాలతోనూ భయంకరమైన విగ్రహారాధనతోనూ ప్రకృతి ఆరాధనతోనూ నిండిపోయిన స్థలంగా ఇక్కడ మనం చూస్తాం. ఈ 14 దేవాలయాల్లో పూజింపబడేవారు సూర్య చంద్ర నక్షత్ర దేవుళ్ళు. ఈ రాయి రప్ప చెట్టు పుట్ట పాము కప్ప అన్నీ కూడా విగ్రహాలుగా చేయబడి ఆరాధింపబడుతున్న దేవుళ్ళు. ఈ పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు వీటిని కలుగజేసిన దేవతలుగా వారు ఆరాధింపబడేవారు. అలాంటి సందర్భాన్ని మరి పురస్కరించుకుని యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ ఒక ప్రశ్న వేయడం జరుగుతూ ఉంది. నేటి మరి పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథం 16:18 ప్రకారం మనం గమనిస్తే, వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును మరి అపవిత్రపరిచి ఉన్నారు. వారు వ్యర్థమును మాయారూపములను నిష్ప్రయోజములను అయిన వాటిని రూపకల్పన చేసుకున్నారు. 20వ వచనంలో, నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు అని దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చాలా మరి ఘాటైన హెచ్చరిక చేస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ కైసరియా పట్టణాన్ని మనం రోమన్ కంటోన్మెంట్గా చూస్తూ ఉన్నాం. అంటే రోమన్ మిలిటరీ కాలనీగా ఇక్కడ రోమియుల యొక్క అశ్వదళాలు మరి భద్రపరచబడిన మరి శిబిరముగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి మరి రోమన్ కంటోన్మెంట్గా పిలువబడిన కైసరియా ఒక రోమన్ మరి డెమనిక్ పవర్ని కలిగి ఉన్నట్టుగా చూస్తాం. రోమన్ డెమనిక్ పవర్కి క్రైస్ట్ డైనమిక్ ఫెయిత్ విసురుతూ ఉన్న ఒక సవాలే మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. మరి శిష్యులను అడుగుతున్నాడు ప్రభు, నన్ను గురించి మరి జనులు ఏమనుకొనుచు ఉన్నారు? ప్రియదేవుని బిడ్డలారా, హూ డు పీపుల్ సే దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అనే ప్రశ్నలో ద మోస్ట్ మరి సర్ప్రైజింగ్ క్వశ్చన్గా ఇది మనకి కనబడుతూ ఉంది. అనగా తానెవరో ఆయనకి తెలుసు, ఎవరో చెప్తే తెలుసుకునే స్థితిలో మన ప్రభు లేడని మనం మరి చాలా క్షుణ్ణంగానే గ్రహించగలం. సాధారణంగా మన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అనే క్యూరియాసిటీ మానవనైజ్ అనుకుంటూ ఉంది. కానీ ప్రభువుకి అలాంటి క్యూరియాసిటీ లేదు అని మనం నమ్మాలి. ఇది శిష్యులకు విసిరిన ఒక విశ్వాసపు పరీక్షగా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. టుడే వాట్ డు యూ అబౌట్ అండర్స్టాండింగ్ జీసస్ క్రైస్ట్ అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. క్రీస్తును గురించిన నీ అవగాహన ఏంటి? క్రీస్తును నీవెలా అర్థం చేసుకుంటూ ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్? ప్రియదేవుని బిడ్డలారా, ద డిసైబుల్ సెడ్ సంబడి యు ఆర్ ద జాన్ ద బాప్టిస్ట్, somebody says you are the prophet Elijah, somebody says you are the prophet Jeremiah. యేసు క్రీస్తు ప్రభుల వారిని అందులో చాలామంది బాప్తిస్మిచ్చి యోహాన్ అనుకున్నారు, యెషయా అనుకున్నారు, కానీ కొంతమంది ప్రవక్త అయిన ఇర్మియా అనుకున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇర్మియాతో పోల్చారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇర్మియా ప్రవక్తగా భావించారు అని మనం గమనిస్తే, నేటి పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రవక్తలలో మరి ఒక శ్రేష్ఠుడిగా ఎంచబడిన ఇర్మియా మనకు కనబడుతూ ఉన్నాడు.
ఇర్మియా అనే మాటకి యెహోవా స్థాపించును, నియమించును, స్థిరపరచును అనే అర్థాలు ఉన్నాయి. ఇతని యొక్క తండ్రి పేరు హిల్కియా. ఇతడు ఒక యాజకుడు. మనం చరిత్రను గమనిస్తే దావీదు కాలంలో ప్రముఖ యాజకుడైన మరి అబ్యాతారు అనే ఒక ఆయన ఉండేవాడు. ఈ అబ్యాతారుతో పాటు సాదోకు అనే మరొక యాజకుడు కూడా ఉండేవాడు. దావీదు కాలంలో ఈ అబ్యాతారు మరి యాజక వంశము, సాదోకు యాజక వంశము మత వ్యవస్థ మీద పైచేయి సాధించడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల మధ్య సరిగ్గా దావీదు మరి ఆ మంచం పట్టి ఇక మరణానికి చేరువవుతూ ఉన్నాడు. అనగా దావీదు కుమారులలో ఒకడైన అదోనియా మరి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఎప్పుడైతే అదోనియా దావీదు యొక్క ప్రమిసిస్లో కాకుండా, నాలెడ్జ్లో కాకుండా తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడో, అబ్యాతారు ఆ యొక్క అదోనియాను సపోర్ట్ చేయడం అనేది చరిత్రలో మనం చూస్తాం. ఆ తర్వాత దావీదు యొక్క శాసనం ప్రకారం తన కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. ఆ సొలొమోను రాజైనప్పుడు దావీదు ఆజ్ఞకు లోబడి సాదోకు అనే యాజకుడు సొలొమోనును మరి సపోర్ట్ చేయడం అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి సొలొమోను రాజు అయిన తర్వాత అదోనియాను రాజుగా సపోర్ట్ చేసిన అబ్యాతారు కుటుంబాన్ని అనాతోతు అనే ప్రాంతానికి పంపివేయడం అనేది జరిగింది. ఆనాటి యెరూషలేము దేవాలయం యొక్క నిర్మాణ బాధ్యతలు యాజకుడైన సాదోకుకి మరి సొలొమోను అప్పగించడం జరిగింది. ఆ రీతిగా సొలొమోను యొక్క సమయంలో అబ్యాతారు అనే యాజకుని యొక్క వంశము అనాతోతుకు మరి వెళ్ళిపోవలసి వచ్చింది. అనాతోతు అనే గ్రామం అనాతు అనే దేవతను బట్టి వచ్చిన పేరుగా మనం చూస్తాం. అనాతు అనగా ఆలకించుట అనే అర్థం. అనాతు అనే దేవత ఒక ప్రకృతి దేవత. అక్కడ కూడా మనం ప్రకృతికి సంబంధించిన ఆరాధన మనం ఇక్కడ చూస్తాం. గమనించండి, అక్కడ ఫిలిప్పుదైన కైసరియాలో కానీ ఇక్కడ అనాతోతులో కానీ సృష్టికర్తను కాక సృష్టమును పూజించే ఆనాటి ప్రజలు మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. నేటి ఆధునిక భారతవనిలో కూడా ఇలాగే విగ్రహారాధన, భయంకరమైన బహుళ దేవతారాధనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈరోజు పాపాలలో పరాకాష్ఠ స్థానం దేనిది అని గనక మనం ప్రశ్నిస్తే సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించుట చాలా ఘోరమైన పాపంగా పరిగణింపబడుతూ ఉంది. ఈ కోణంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఏ సొలొమోను చేత అనాతోతుకు గెంటివేయబడ్డారో ఆ అబ్యాతారు యాజక వంశానికి చెందిన వాడే హిల్కియా. ఆ హిల్కియా కుమారుడే ఇర్మియా. కాబట్టి వీరు ఇక్కడ మనం గమనిస్తే హిల్కియా యాజకుడు, యాజకుని కుమారుడు సాధారణంగా యాజకుడు అవుతాడు. కానీ ఇక్కడ ఒక పాస్టర్ కొడుకు ప్రాఫిట్ అవడం మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. పాస్టర్కి ప్రాఫిట్కి మధ్య ఉన్న తేడా ఏంటి అని అంటే, యాజకుడు ప్రజల పక్షంగా దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రవక్త దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడతాడు. ఇక్కడ ఇర్మియా యొక్క తండ్రి ప్రజల పక్షంగా దేవునికి బలులిచ్చి ప్రార్థనలు చేసే యాజకుడైతే, ఇర్మియా దేవుని పక్షంగా ప్రజలకు ప్రవచనాలను ప్రబోధించేవాడిగా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇర్మియాని దేవుడు జస్ట్ 17 సంవత్సరాల టీనేజ్లో తన సేవకు పిలిచిన వాడిగా మనం చూస్తాం. 17 సంవత్సరాల టీనేజ్లో పిలువబడిన ఇర్మియా 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రవచన పరిచర్య జరిగించిన వాడిగా మనం చూస్తాం. ఇర్మియాని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు అంటే, గర్భములో రూపింపక ముందే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి బాయిలు పడక ముందే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించి తిని. ఐ ఫార్మ్డ్ ది, ఐ శాంక్టిఫైడ్ ది, ఐ ఆర్డైన్డ్ ది ఏ ప్రాఫిట్ అంటు ద నేషన్స్ అని మరి ఇర్మియాను గురించి దేవుడు మాట్లాడిన మాటలు మనకి విదితమే. ఇర్మియా మరి ఏలియా వంటి బలాఢ్యుడిగా మనకి ఎక్కడా కనబడడు. యెషయా వంటి వక్తగా మనకి కనబడడు. అలాగే యెహెజ్కేలు వంటి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిగా కూడా మనకి కనబడడు. మరి ఇర్మియాలో మనకి ఏం కనబడుతుంది, ఏంటి అతని ప్రత్యేకత, ఏమొచ్చు అతనికి అంటే ఏడవడం వచ్చు.
నిజంగా బైబిల్ చరిత్ర అంతట్లో ఇర్మియా ఏడ్చినంత ఏడుపు ఏ ప్రవక్త కానీ ఏ భక్తుడు కానీ ఏడవలేదు. ఒక స్కాలర్ అంటాడు, ద బెస్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఎవరు అని ప్రశ్నిస్తే ఏడుపుల పోటీలో నెగ్గిన వాడే అని అంటాడు. ఈరోజు ఇర్మియా ప్రపంచమంతటా ఏడుపుల పోటీలో మరి ఫస్ట్ ప్రైజ్ సంపాదించిన వాడెవడు అంటే ఇర్మియా అని చెప్పక తప్పదు. అందుకే అతనికి విలాప ప్రవక్త, ఏడుపు ప్రవక్త అని మనం పిలుస్తాం. గమనించండి, ఇర్మియా కనికరంగల సున్నితమైన హృదయం కలిగిన వాడు, మాతృ హృదయుడుగా అతడు పిలవబడ్డాడు. ఇంకా చెప్పాలంటే తన తల జలమయమగునంతగా, తన కన్నులు కన్నీటి ఓట అగునంతగా దివారాత్రములు వేదనతో రోధించిన విలాప ప్రవక్తగా ఇర్మియా మనకి చాలా స్పష్టంగా కనబడతాడు. ఇదే ఇర్మియా దేవునితో అంటాడు, నేను బాలుడను అని అంటాడు. దేవుడు అంటాడు, నేను బాలుడను అనవద్దు. అంటే బాల్యములోనే దేవుని సేవకు ప్రతిష్ఠించుకున్న పరిస్థితి ఇర్మియా జీవితంలో కనబడుతుంది. ఆనాడు సమూయేలును కానీ, ఇశ్రాయేలు చిన్నదాన్ని కానీ, 5 రొట్టెలు 2 చేపలు కలిగిన ఒక బాలుని కానీ, ఇక్కడ ఇర్మియాని కానీ దేవుడు వాడుకోవాలి అనుకుంటే బాల్యములో కూడా వాడుకోగలడు. అందుకే బైబిల్ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణముకు తెచ్చుకోమని సెలవిస్తుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకు బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తేండి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నేను ఒక దుర్గమును ఏర్పరచుకున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు బాలులను వాడుకున్న దేవుడు ఈరోజు మన కుటుంబాల్లో మన పిల్లలను కూడా వాడుకోవాలి అని మనము ఇష్టపడాలి, ప్రార్థన చేయాలి. ఈ కోణంలో ఇలాంటి సున్నితమైన మాతృహృదయం కలిగిన ఇర్మియాని దేవుడు ఎంత గొప్ప పరిచర్యకు వాడుకున్నాడంటే పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, నాటుటకు, ఇంకా కట్టుటకు అనే గొప్ప పరిచర్యలో దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం. పెళ్లగించడానికి ప్రతి సేవకుడు కొన్ని విషయాలు పెళ్లగించాలి. ముఖ్యంగా ఒక మానవుని యొక్క హృదయంలో పెరుగుపోయిన ఆ పాపపు బీజాలను, ఆ పాపపు ఆ నెరలు విడిచి పాకుపోయిన ఆ యొక్క వేళ్లతో సహా, కుకట వేళ్లతో సహా పాపపు వృక్షాన్ని పెరికివేయవలసిన బాధ్యత సేవకుడి మీద ఉన్నట్టుగా చూస్తాం. విరుగగొట్టుటకు మనిషిలో ఎదిగిపోయిన గర్వము, అతిశయము, అహంకారము, అహంభావము అనే కొమ్ములను విరగగొట్టాల్సిన బాధ్యత సేవకుని చేతిలో ఉంది. ఇంకా నశింపజేయుటకు, విగ్రహారాధనకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ ప్రతిష్ఠింపబడిన, కట్టబడిన దేవతాలయాలు లేకపోతే విగ్రహాలను కూలగొట్టే పరిచర్య సేవకునిలో ఉంది. అది భౌతికంగా కాదు కానీ ఆత్మీయమైన అర్థంలో మనం ఇక్కడ స్వీకరించవలసిన వారమై ఉన్నాం. ఇక పడద్రోయుటకు, ఎరుకో ప్రాకారం వంటి సాతాను యొక్క కంచు కోటలను మనం పడద్రోయగలిగిన సేవ ఈరోజు క్రైస్తవుడు జరిగించాల్సిన వాడై ఉన్నాడు. ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క మత వ్యవస్థ యొక్క భ్రష్టత్వం చాలా కనబడుతూ ఉంది. ఆ ఆధ్యాత్మిక పతనావస్థ, లేకపోతే మంటగలిసిన మానవత్వం, కూలిపోయిన వ్యక్తిత్వం, దిగజారిపోయిన నైతిక విలువలు ఇవన్నీ కలిపి ఇశ్రాయేలీయులు జాతి దేవుని యొక్క ఆగ్రహానికి గురి చేసినవిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆనాడు వారు బయలు అష్టారోతు దేవతల్ని, మొలేకు కెమోషు దేవతల్ని, ఆకాశరాణికి పిండి వంటలు చేసి వారు పండుగలు చేయడం, ఇంకా వారు ప్రవక్తలను చంపడం, పసిపిల్లలను బలులివ్వడం, ఇంకా ప్రకృతిని ఆరాధించడం, వీటన్నిటిని బట్టి దేవుని యొక్క తీర్పులోనికి వచ్చింది ఆనాటి ఇశ్రాయేలు జాతి. వారిని బబులోను 70 సంవత్సరాల చెరకు దేవుడు అప్పగించాడు. ప్రధానంగా ఇర్మియా పరిచర్యలో ఈ 70 సంవత్సరాల చెర గురించిన ప్రవచనాలు ఎక్కువగా మాట్లాడడం మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఇర్మియాకి మరొక కండిషన్ పెట్టాడు. అదేంటి అని అంటే, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని. నిజంగా ఇర్మియా జీవితంలో వివాహం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు. దేవునికి తన యవ్వన తొలి దశ నుండి
ఆ దేవుని కొరకు ప్రాణం విడిచే దశ వరకు కూడా అతడు దేవునికి ప్రతిష్ఠింపబడిన ప్రవక్తగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు మరి పెళ్లి చేసుకోవద్దు అన్నాడంటే, సంభవించనయ్యున్న పసిపిల్లల రక్త వధ నుండి తన కుటుంబాన్ని తప్పించడానికి. అనగా ఇర్మియా ప్రవచనాల్లో భాగంగా ఆ కాలంలో యూదులకు జన్మించిన బిడ్డలు చనిపోతే వారిని సమాధి చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. ఆ రీతిగా ఆ భూస్థాపన చేయబడలేదు. మరి కొందరు వ్యాధులతో చనిపోయినప్పుడు అక్కడ సమాధులు లేవు, అంగలార్పు లేదు, సంతాపం లేదు, ఇంకా ఓదార్పు కూడా లేదు. అది ప్రవచించమన్న దేవుడు ఒకవేళ అలా ప్రవచిస్తే నువ్వెందుకు పెళ్లి చేసుకుని పిల్లలను కన్నావని ఎవరు అడిగే అవకాశం లేకుండా దేవుడు ఇర్మియాను వివాహం ఆడొద్దు అని చెప్పినప్పుడు దేవుని కొరకు మరి ఇర్మియా ఒక మరి ఆ బ్యాచులర్గానే ఉండిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అది ఇర్మియా యొక్క త్యాగం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక జీవితం అంతా మరి స్వాభావికంగా దేహములో ఉన్న కోరికను అణుచుకుంటూ ఒక స్త్రీ సాంగత్యం లేకుండా, భార్య లేకుండా, ఒక సంసారం లేకుండా, ఒక కుటుంబం లేకుండా ఒక రిక్తుడిగా మిగిలిపోవడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. కానీ ఇర్మియా దేవుని కొరకు అన్నింటినీ వదులుకొని త్యాగపూర్వకమైన పరిచర్య, ప్రవక్త పరిచర్యను అతడు జరిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అలాగే కట్టుటకు నాటుటకును జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా నేటి మరి పాత నిబంధన పాఠ్య భాగంను మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయంలో మనం శ్రేష్టమైన మాటలు చదువుకున్నాం. ప్రియా దేవుని బిడలారా, ఇక్కడ గమనిస్తే యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవంతోడనిక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మైగ్రేషన్ అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. చెప్పాలంటే ఆనాడు ఐగుప్తు నుండి రప్పించిన జీవము గల యెహోవా దేవుని తోడని ప్రమాణం చేసేవారు. కానీ తర్వాత తూర్పు దేశం అనగా బబులోను దేశం, ఏ దేశానికైతే బబులోను చక్రవర్తి ద్వారా ఇశ్రాయేలీల్ని మరి చెరకు పంపించాడో దేవుడు, ఆ బబులోను దేశము నుండి మరలా దేవుడు సమకూరుస్తాను, నేను రప్పిస్తాను, నేను వారిని వలస వెళ్ళిపోయిన వారందరినీ కూడా తిరిగి సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. ఈ ప్రవచనం ఇంకా నెరవేరవలసి ఉంది అనే వాస్తవాన్ని మనం ఇక్కడ విస్మరించకూడదు. ఇంకా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు గమనిస్తే నెరవేరవలసిన ప్రవచనం, మైగ్రేషన్ అనేది కంప్లీట్ అవ్వాల్సిన అగత్యత మనకి కనబడుతూ ఉంది. మనం గనక ఇశ్రాయేలుల యొక్క చరిత్రను క్షుణ్ణంగా గనక ధ్యానం చేస్తే, ఆనాడు అబ్రహాము సంతానం ఇస్సాకుకు 2, యాకోబును దేవుడు ఎన్నుకుని అతని కడుపున 12 మంది కుమారులను ఏర్పాటు చేసి ఆ 12 కుమారులను కూడా గోత్రకర్తలుగా ఆశీర్వదించి 12 గోత్రాలుగా దీవించాడు. ఆ కోణంలో యోసేపు ఐగుప్తుకు వెళ్ళడం, తర్వాత ఇశ్రాయేలీలు 70 మందిగా వెళ్ళడం, అక్కడ 30-40 లక్షల మందిగా అభివృద్ధి చెందడం, మోషే ద్వారా దేవుడు 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుండి, కబంధాలలో నుండి విడిపించి కనాను అనే వాగ్దాన దేశానికి యెహోషువ ద్వారా మరి ఆ అరణ్య ప్రస్థానాన్ని విజయవంతం చేయడం అనేది మనకి విదితమైన వాస్తవమే. ఆనాడు క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరానికి ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చారు. ముందు గోత్రకర్తలు వారిని పరిపాలించారు. తర్వాత క్రీస్తు పూర్వం 1375 నుంచి మరి 1050 వరకు సుమారు 15 మంది ఒత్నీయేలు నుండి సమూయేలు వరకు మరి న్యాయాధిపతులు ఇశ్రాయేలీని పరిపాలించారు. ఆ తర్వాత ఇశ్రాయేలీల యొక్క అభిష్టం మేరకు రాజరిక వ్యవస్థను సమూయేలు ద్వారా ప్రతిష్ఠించాడు దేవుడు. మొదటి 3 రాజులు సౌలు, దావీదు, సొలొమోను, 3 40 సంవత్సరాల పాటు వారు ఇశ్రాయేల్ని పరిపాలించారు. ఉమ్మడి రాజ్యంగా అప్పుడు ఉండేది. సొలొమోను మరణానంతరం సొలొమోను కుమారుడైన రెహబాము మరి 930లో మరి రాజుగా అయినప్పుడు
అతని యొక్క అవిధేయత వల్ల, అతని యొక్క గర్వం వల్ల రాజ్యం రెండుగా విభజింపబడింది. అనగా యోధా బెన్యమీనుకు సంబంధించిన గోత్రాలు మరి యెరూషలేమును రాజధానిగా చేసుకుని మరి ఆ యోధా రాజ్యంగాను, మిగిలిన 10.5 గోత్రాలు యెరోబామును రాజుగా చేసుకుని షోమ్రోనును రాజధానిగా చేసుకుని వారు జీవించడం జరిగింది. ఇక్కడ మనం చరిత్రను గమనిస్తే మరి యోధా రాజ్యాన్ని 19 మంది రాజులు, అలాగే ఇశ్రాయేలు రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించడం మనకు కనబడతారు. అయితే క్రీస్తుపురం 722 సంవత్సరంలో అషూరీయులు ఇశ్రాయేలు మీద దాడి చేసి ఇశ్రాయేలీల్ని మరి చెరగొనిపోయారు. ఆ తర్వాత క్రీస్తుపురం 586లో బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు యోధా మీద దాడి చేసి యూదుల్ని 3 దఫాలుగా చెరకు తీసుకుని వెళ్ళడం మనం చూస్తాం. 70 సంవత్సరాల చెర మరి తీరిన తర్వాత తిరిగి వారి దేశానికి వచ్చిన ఇశ్రాయేలీలకి ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశం లేదు, సొంత రాజ్యం లేదు. అప్పుడు వారిని ఆనాటి పారసీకులు, ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమీలు, ఇలా వరుసగా ప్రపంచ రాజ్యాలుగా పిలువబడినవి ఇశ్రాయేలీల్ని పరిపాలిస్తూ వచ్చాయి. ఆనాడు ఆ రీతిగా దేశమే లేకుండా, రాజ్యమే లేకుండా మరి ఉండిపోయిన వీరు ఆ తిబెరియస్ చక్రవర్తి, అగస్టస్ చక్రవర్తి, నీరో చక్రవర్తి వీళ్ళందరికీ కూడా పన్నులు కడుతూ మరి సొంత దేశములోనే వారు పరవాసులుగా జీవించాల్సిన దుస్థితిలో ఆనాటి ఇశ్రాయేలీలు జీవించడం జరిగింది. మనము ఇలాంటి స్థితిని గమనించినప్పుడు యెహెజ్కేలు 37లో దేవుడు ఏమంటాడంటే, నేను మరలా చెదిరిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా మీ రాజ్యానికి తీసుకొస్తాను, మీకు వాగ్దానం చేసిన కనానుకు నేను చేరుస్తాను. అయితే ఇక నుంచి 2 రాజ్యాలుగా కాకుండా ఒకే రాజ్యంగా మీరు ఉంటారు, అదంతా కూడా ఇశ్రాయేలు దేశంగానే పిలువబడుతుంది అని దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశంలో యూదులు, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒకే చోట నివసించడం, పాలస్తీనాను అరబ్బులు కైవసం చేసుకుని వారికి వీరికి యుద్ధాలు జరగడం నేటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కోణాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా మరి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వెస్పేషియన్ చక్రవర్తి యొక్క కొడుకు టైటస్, అతడు రోమా సామ్రాజ్యం యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు యెరూషలేం మీదకి దండెత్తి 10 లక్షల మంది యూదుల్ని చంపేశాడు. 1,00,000 మందిని బజార్లో బానిసలుగా అమ్మేశాడు. ఆ తర్వాత 95,000 మందిని అతడు చెరగొనిపోయాడు. ఇంకా చాలామంది యూదులు ఆయా దేశాలకి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పారిపోయిన సంఘటన మనం అక్కడ చూస్తాం. ఈ కోణంగా మనం గమనిస్తే మరలా చరిత్ర అంతా మనం చెప్పుకోలేం, కానీ 1948 సంవత్సరం మే నెల 14వ తారీఖున వారు చేసిన విరోచితమైన పోరాటాల ఫలితంగా మరి వారికి స్వతంత్రం వచ్చింది. ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశం అనేది ఆవిర్భవించింది. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా 175 దేశాల్లో యూదులు చెదిరిపోయే ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో యూదుల మీద జరిగినన్ని దాడులు, యూదులతో జరిగినన్ని యుద్ధాలు, యూదులు మరి బానిసలుగా చెరపట్టబడినన్ని ఆ పరిస్థితులు ఇక ఏ జాతి అనుభవించలేదు. మనం గమనిస్తే ఈ యూదుల్లో 7 తెగలుంటాయి. ఒకటి పరిసయ్యులు, సద్దూకైలు, హెరోదీయులు, ఎసేనీయులు, జెలోతీయులు, అస్సానీయులు, అలాగే శాస్త్రులు అనే తెగలు. మళ్ళా పరిసయ్యుల్లో కూడా 7 మరి స్థాయిలు ఉంటాయి. అనగా ఒకరి షోల్డర్స్ పరిసైస్ అంటారు, అలాగే వెయిట్ ఏ లిటిల్ పరిసైస్ అంటారు, అలాగే మరి బ్లైండింగ్ పరిసైల్స్ అంటారు, ఆ తర్వాత మరి మోర్టర్ పరిసైస్ అంటే టంబ్లింగ్ పరిసైస్ అంటారు, ఆ తర్వాత కాంపౌండింగ్ పరిసైస్ అంటారు, ఫియర్ పరిసైస్ అంటారు, గాడ్ ఫియర్ పరిసైస్ అంటారు. ఈ పరిసైల్లో కూడా 7 స్థాయిలు ఉండడం మనం చూస్తాం. వీళ్ళందరినీ యూదులనే ప్రపంచం పిలుస్తుంది. కానీ వీరు మరి 12 గోత్రాలకు చెందినవారు, అలాగే 7 తెగలకు చెందినవారు, మళ్ళా పరిసయ్యుల్లో 7 స్థాయిలకు చెందిన వారుగా మనకు కనబడతారు. వీరు ప్రస్తుతం మనం తెలుసుకుంటే ఇశ్రాయేలు దేశంలో కేవలం 46% మంది యూదులు మాత్రమే ఉన్నారు. అమెరికాలో 47.7% యూదులు ఉన్నారు. అంటే సొంత దేశంలో కంటే అమెరికాలోనే ఎక్కువ మంది యూదులు ఉన్నారు. మిగిలిన పర్సెంట్ అంతా 175 దేశాల్లో కొద్ది మందిగా మనం ఉండడం చూస్తాం. క్రీస్తు శకం 49వ సంవత్సరంలో క్రీస్తు శిష్యుడైన తోమ మన భారతదేశానికి వచ్చాడు. ఆయన క్రీస్తు శకం మరి 72లో వచ్చి మరి 52
జూలై 3వ తారీఖున అతడు చనిపోయినట్లుగా మనం చూస్తాం. సెయింట్ థామస్ బాసిలియా మనం చెన్నైలో ఇప్పటికే చూస్తాం. నిన్నటి దినాన భారత క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంది భారతదేశం. అది తోమా యొక్క మరణ దినంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కోణంలో మనం గమనిస్తే యూదులను ప్రధానంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి భాగాన్ని హీబ్రూ భాషలో హారదీ అని అంటారు. హారదీ అనే మాటకి దేవుని భయం అని అర్థం. నిజంగా ప్రపంచంలో దేవుడంటే భయపడే శాఖ ఈ హారదీ అనే యూదులు మాత్రమే మనకు కనబడతారు. వీళ్ళ భయపడినట్లుగా ఇంకెవరూ భయపడరు. నిజంగా వీళ్ళని ఆల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అని అంటారు. చాలా నిష్ఠాగరిష్టమైన యూదు మత వ్యవస్థలో పరాకాష్ఠ స్థానాన్ని అలంకరించిన వారు. 2వ స్థానం దాతి అనే జ్యూస్. వీరిని మరి మోడర్న్ ఆర్థోడాక్స్ జ్యూస్ అని అంటారు. వీరు సబ్బాతును ఆచరించడంలో చాలా నియమమును కలిగి ఉంటారు. ఆ రోజు ప్రయాణాలు చేయడం కానీ, బరువులు ఎత్తడం కానీ ఏది చేయరు. చాలా నిష్టగా సబ్బాతును ఆచరిస్తారు. 3వది మాసోర్ధీం అనే జ్యూస్. వీరిని ట్రెడిషనల్ జ్యూస్గా మనం చూస్తాం. సాంప్రదాయక లౌకికవాద యూదులుగా మనం చూస్తాం. 4వది హెల్లోనిల్ జ్యూస్, అనగా వీరు సెక్యులర్గానే ఏ ప్రదేశాల్లో ఉంటే ఆ ప్రదేశంలో ఉన్న కొన్ని సాంప్రదాయాల్ని అడాప్ట్ చేసుకుంటారు. కొంతమంది యూదులు పెళ్లి చేసుకున్నప్పుడు సూత్రాలు కట్టించుకుంటున్నారు మన ఇండియాలో. ఇంకా కొన్ని మెహందీ పెట్టించుకుంటున్నారు. ఇలాంటి యాక్సెప్టెడ్ ట్రెడిషనల్స్ని వారు ఆచరించే వారిని మరి హెల్లోనిల్ జ్యూస్ అని అంటారు. ఈ 4 అంటే హారది, దాతి, ఇంకా మసోర్ధీం, హెల్లోనిల్ అనే జ్యూస్ల 4 విభాగాలు 175 దేశాల్లో చెదరిపోయి ఉన్నాయి. ప్రాముఖ్యంగా మన ఇండియాలో మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, గోవా, కేరళ, కన్యాకుమారి, ముంబై, ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యూదులు ఉన్నట్టుగా మనం చూస్తాం. 1950 నాటికి 35,000 మంది యూదులు మన ఇండియాలో ఉండేవారు. కానీ ఇప్పటికీ 4,900 మంది యూదులు మాత్రమే మన భారతదేశంలో ఉన్నారు. వారిలో మరి గుంటూరును కేంద్రంగా చేసుకుని 350 మంది యూదులు ఉండడం ఇప్పటికీ మనం చూస్తాం. అతను ఆ 350 మందికి సాదోక్ యాకూబ్ అనే ఆయన కమ్యూనిటీ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంటే ఈ గుంటూరులోను, ఇంకా చేబ్రోలు, అలాగే మరి కొత్తరెడ్డిపాలెం, మచిలీపట్నం ఈ ప్రదేశాల్లో సునగోగులు కూడా నిర్మించుకుని యూదులు నివసిస్తూ ఉన్నవారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ అంచనా మేరకి 2030-35 నాటికి ప్రపంచంలో 175 దేశాల్లో ఉన్న యూదులంతా కూడా యెరూషలేముకి వెళ్ళిపోతారు, ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిపోతారు. గత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరి ఏ యెరూషలేం కోసం అయితే పాలస్తీనా వారు, ఇస్రాయేల్ వారు మరి కోట్లాడుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారో ఆ యెరూషలేముని ఇస్రాయేలీల రాజధానిగా అఫీషియల్గా ప్రకటించేశాడు. అలాగే టెల్ అలీవ్ అనే పట్టణంలో ఉన్న అమెరికన్ ఎంబసీని యెరూషలేముకి షిఫ్ట్ చేసేశాడు. ఆయన ఒకవేళ ఈ టర్మ్ కూడా ప్రెసిడెంట్గా ఉండుంటే యెరూషలేము దేవాలయం నిర్మాణం ప్రారంభమయ్యేది. ఇవన్నీ కూడా దేనికి నేను చెప్పానంటే, దేవుడు ఆనాడు ఇర్మియాతో కానీ యెహెజ్కేలుతో కానీ ఏదైతే ప్రవచనం రూపంలో వాగ్దానం చేశాడో, అంటే చెదరిపోయిన మిమ్మల్ని అందరినీ కూడా మరలా నేను వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి రప్పిస్తానన్నాడు. ఆ ప్రవచనం శరవేగంగా నెరవేరటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మన పాయింట్ ఏంటంటే, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఆనాటి శిష్యులు ప్రభుతో అన్నారు, నీవు ఇర్మియా అనుకుంటున్నారు అని అన్నాడు. ఎందుకు యేసును ఇర్మియా అనుకున్నారు? ఇర్మియాకి యేసుకి మధ్య ఉన్న పోలికలేంటో కొన్ని మనం ధ్యానం చేయవలసిన అవసరత ఉంది. పేతురు మొదటి పత్రిక 2:10 పత్రిక పాఠ్యభాగంలో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని అన్నాడు. ఆనాటి ఇశ్రాయేలీలే కాదు, మనమే కాదు, ఇప్పుడు కనికరింపబడిన వారము అనే ఒక శుభ సందేశం నేటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాకి యేసుకి మధ్య ఉన్న పోలికల్లో ఇర్మియా గర్భములో నిన్ను రూపింపక మునిపే నియమించితని ఏర్పరచుకుంటుని అంటున్నాడు దేవుడు. అలాగే యేసుతో కూడా జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను నియమించుకున్నానని దేవుడు సెలవివ్వడం మనం చూస్తాం. రెండవది, యేసు హెరోదు చేత తరమబడి ఐగుప్తుకు పారిపోవడం. అంటే మరి మరియ యోసేపులు బాల్యంలోనే శిశు వధ జరుగుతున్నప్పుడు ఐగుప్తుకు పారిపోవడం చూస్తాం. అలాగే ఇర్మియా కూడా యెహోయాకీము నుండి మరి పారిపోయిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అతడు కూడా ఐగుప్తుకి ఇష్టం లేకపోయినా తీసుకుని వెళ్ళబడ్డాడని మనం గమనిస్తాం.
మూడవది, యిర్మీయాని అనాతోతు ప్రజలే సొంత ఊరి వారే బహిష్కరించారు. మా ఊళ్ళో ఉండొద్దు, వెళ్ళిపోమని. యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా తన స్వజనాంగమే తిరస్కరించినట్లుగా మనం చదువుతాం. ఇంకా యిర్మీయా పరిచర్యలో బాదం చెట్టు అనేది మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు పరిచర్యలో ఫలించని అంజూరపు చెట్టు మనకు కనబడుతుంది. ఆ రెండింటి ద్వారా ఇద్దరూ కూడా జరగబోయే పరిస్థితులను వివరించినట్టుగా మనం చూస్తాం. ఇక ఐదవది, యిర్మీయా ఆ యెరూషలేమును గురించి అంగలార్చిన ప్రవక్తగా చూస్తాం. యేసు ప్రభుల వారు కూడా యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా అని యెరూషలేము పట్టణాన్ని గురించి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా, విలపించినట్లుగా మనం చూస్తాం. ఇక యిర్మీయాని బంధించినప్పుడు కాళ్లకు బొండలు వేసి ఆయనను నీళ్లు లేని బురద గోతిలో పడేయడం మనం చూస్తాం. యేసయ్యను కూడా గెత్సెమనేలో అరెస్ట్ చేసిన తర్వాత సరాసరి తీసుకెళ్ళి నీళ్లు లేని ఒక చీకటి కలిగిన బావిలో పడవేశారు. సుమారు గంట సేపు అక్కడ యేసయ్య ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక యిర్మీయాని ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్త అయిన అననీయ అనే ఒకడు యిర్మీయాని చెంప మీద కొట్టడం మనం చూస్తాం. యేసుక్రీస్తును కూడా ప్రధాన యాజకుని అధికార మందిరములో యాజకునికి ఎదురు చెబుతావా అని ఒకడు ఆయనను కూడా కొట్టినట్టుగా మనకు తెలుసు. ఇక మరి యిర్మీయా ఆనాటి రాజుల్ని, యాజకత్వాన్ని, దేవాలయాన్ని విమర్శిస్తూ ప్రవశించిన వాడిగా మనం చూస్తాం. యేసు కూడా ఆనాటి హెరోదు రాజుల్ని కానీ, ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు అనే ఈ మత వ్యవస్థలో ఉన్న పెద్దల్ని కానీ, ఇంకా దేవాలయం కంటే నేనే గొప్పవాడిని, ఇద్దరు కూడా ధర్మశాస్త్రాన్నే ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చిన వారిగా మనకి కనబడతారు. యిర్మీయా అంటాడు, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, మీ బిడ్డలకు అంగలార్పు విద్య నేర్పండి అని అంటాడు. యేసయ్య కూడా యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని అంటాడు. ఈ రీతిగా యిర్మీయా యొక్క ప్రధాన బోధ మీరందరూ దేవుని తట్టు తిరగండి అనే బోధ. యేసు ప్రభులు వారు కూడా బోధించడం ప్రారంభించిన తొలి దశలోనే మారు మనసు పొందండి అనే అంశంతో ఆయన యొక్క పరిచర్య ప్రారంభించడం మనం చూస్తాం. ఈ రీతిగా మనం గమనిస్తే ఆనాడు యెషయా ప్రవక్త యొక్క పరిచర్యలో దేవుడు ఇశ్రాయేలు జాతిని ఒక ద్రాక్షవల్లిగా వర్ణించి, నేను నాటితే అది జాతి విహీనపు కారు ద్రాక్షలు కాసిన జాతివల్లి అని దాన్ని గురించి బాధపడితే, దానిని నాటడానికి లేకపోతే కట్టడానికి బయలుదేరిన యిర్మీయాలో యేసు మనకు కనబడతారు. యేసు క్రీస్తు ప్రభుల వారు అంటారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మరి నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ద్రాక్ష తీగలు అని అంటాడు. ఇక్కడ మనం గమనిస్తే సువార్త పాఠ్య భాగంలో మనం గమనిస్తే వాళ్ళని అడిగితే ఇలా ప్రజలు ఇలా అనుకుంటున్నారని చెప్పాడు. మరి మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? బట్ హూ డు యూ సే దట్ ఐ యామ్ అని అడిగినప్పుడు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, అక్కడ పేతురు సాక్ష్యం ఇస్తాడు. మత్తయి 16:16 యు ఆర్ ద మెస్సయా, ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, యు ఆర్ ద అనాయింటెడ్ వన్, యు ఆర్ ద క్రైస్ట్ అని మరి 3 సువార్తల్లో కూడా మనకి కనబడుతుంది. నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనే ఒక గొప్ప ఒప్పుకోలు మనం అక్కడ చూస్తాం. దాన్నే కన్ఫర్మేషన్ అని అంటాం. ప్రతి వ్యక్తి జీవితంలో నిర్ధారణ అనేది ప్రాముఖ్యం. ఇక్కడ పేతురు తన తోటి శిష్యుల యొక్క నిర్ధారణ దినంగా ఈ రోజును ప్రకటించింది ఆదిమ సంఘం. అనగా ఆదిమ సంఘానికి శంకుస్థాపన జరిగిన దినంగా ఈరోజు ఈ ఒప్పుకోలు దినాన్ని మనం సంఘ చరిత్రలో చూస్తాం. ఇక్కడ గమనిస్తే ప్రభువు వెంటనే అంటూ ఉన్నాడు 18వ వచనంలో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటాడు. ఇక్కడ తెలుగు బైబిల్లో మరి కొన్ని పొరపాటుగా ఆలోచించే విధానాలు ఉన్నాయి, కానీ మూల భాషల్లో అయితే మనం అర్థం చేసుకుంటే పేతురువు అనే మాట దగ్గర పెట్రోస్ అనే గ్రీకు మాట వాడబడింది. పెట్రోస్ అంటే ఒక చిన్న రాయి అని అర్థం, కానీ ఈ బండ అన్న చోట పెట్రా అనే మాట వాడాడు దేవుడు. అంటే అది ఒక స్థిరమైన, మరి పటిష్టమైన, బలమైన ఒక బండను గురించి మాట్లాడిన మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్యాథలిక్ వారు ఇక్కడ అపార్థం చేసుకున్నారు. నీవు పేతురువు, ఈ బండ మీద సంఘం కడతానంటే పేతురు మీద దేవుడు తన సంఘాన్ని కట్టినట్టుగా పేతురే ఈ సంఘానికి పునాది రాయిగా వారు భావించడం జరిగింది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే, నీవు పేతురువు అనగా నువ్వు చిన్న రాయివి, ఈ బండ మీద అంటే తనను గురించే ఈ మాట మాట్లాడుకుని
ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను, అంటే నా పునాది రాతి మీద నేను సంఘాన్ని కడతాను అని ప్రభువు చెప్పాడు. ఈ బండ, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దేవాలయాన్ని కోల్చండి, 3 రోజుల్లో దీన్ని మరలా కడతానన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు వీళ్ళు అపార్థం చేసుకున్నారు. యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, దాన్ని కూల్చేస్తే 3 రోజుల్లో కట్టేస్తాడంట అని భౌతికంగా వారు అర్థం చేసుకున్నారు. ఆయన ఏమన్నాడంటే ఈ దేవాలయాన్ని అన్నాడు. అంటే తన గురించి ఆ మాట మాట్లాడుకోవడం మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ బండ మీద అనంటే దాన్నే పౌలు కొరింథీ మొదటి పత్రిక 3:11లో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ యొక్క మర్మ మందిర నిర్మాణం గురించి మనం పత్రిక పాఠ్యభాగంలో చదువుకున్నాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. ఈ ఆత్మ సంబంధమైన మందిరానికి పునాది రాయి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తే. అదే పేతురు మరి 2:6లో ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నానని ఆనాడు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనాన్ని పేతురు ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. ఒక ప్రెషియస్ స్టోన్గా, ఒక కార్నర్ స్టోన్గా, ఒక ఇంపార్టెంట్ స్టోన్గా, ఒక ఫౌండేషన్ స్టోన్గా యేసుక్రీస్తు ప్రభుల వారు మర్మ మందిర నిర్మాణ దశలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి పేతురు ఎవరు అంటే ఆ మర్మ మందిర ఆత్మీయ మందిర నిర్మాణములో క్రీస్తు అనే పునాది రాయి మీద పేర్చబడిన ఒక సజీవమైన రాయి. ఈరోజు మనము కూడా పేతురులాగా ఆయన సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడిన వారమై ఆ మర్మ మందిర నిర్మాణములో ఒక సజీవ రాయిగా చేయబడగలము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 4-5 వచనాలు గమనిస్తే పేతురు అంటున్నాడు, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా మీరున్నారు అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. పేతురు వలె ఎవరైతే ప్రభువును సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తుగా సొంత రక్షకునిగా లోక రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయనలో అంటుకట్టబడి ఆయనలో జన్మించి అంకురముగా పిలుస్తారో వారు దేవుని మర్మ మందిరం ఆత్మీయ మందిర నిర్మాణములో ఒక సజీవమైన రాళ్లుగా పేర్చబడతారు. ఆనాడు అహరోను యాజకత్వం, మరి అబ్యాతారు యొక్క యాజకత్వం పాత నిబంధన ప్రకారం మరి తొలగించబడింది సొలొమోను ద్వారా. తర్వాత అహరోను యొక్క యాజకత్వం క్రీస్తు కాలం నుండి తొలగించబడింది. ఇప్పుడు నిరంతర యాజకుడైన మరి మెల్కీసెదెకు యాజకత్వంతో పోల్చబడిన మన పరమ ప్రభువైన ప్రధాన యాజకుని యొక్క యాజకత్వం కొనసాగింపబడుతుంది. ఆయనను విశ్వసించిన వారందరూ కూడా ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తుగా మనము పిలువబడుతూ ఉన్నాం. అయితే ఎప్పుడు మనం అలా చేయబడతామంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినప్పుడే. చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములు అంటూ ఉన్నాడు పేతురు. చీకటి వెలుగుల మధ్య ఉన్న వైషమ్యాన్ని మనం గమనిస్తే చీకటి పాపానికి సాదృశ్యం, వెలుగు నీతికి సాదృశ్యం. చీకటిలో ఉన్న అంధకారం అది పాపాంధకారం, లేక రోగాంధకారం, మరణాంధకారం, నరకపు నిబిడాంధకారం, అది అంధకారం, అది సాతాను యొక్క కంచుకోట. అంధకారానికి మరో పేరు అజ్ఞానం. అయితే వెలుగు నిరుపమాన తేజోవంతమైన నీతి సూర్యుని ఆ జ్యోతిర్మయుని యొక్క ఆ యొక్క తేజో మండలంగా, కాంతి పుంజంగా అది పిలువబడుతూ ఉంది. అది ప్రజ్ఞానంగా
మరి ప్రకటింపబడుతూ ఉంది, లేక ప్రతిఘటింపబడుతూ ఉంది. చీకటి ద్వేషం, భయం, బలహీనతకు సాదృశ్యం. వెలుగు ప్రేమకు, ధైర్యానికి, బలానికి సాదృశ్యం. చీకటి మరణానికి, వెలుగు జీవానికి. చీకటి నరకానికి, వెలుగు పరలోకానికి సాదృశ్యం. ఈరోజు నిన్ను అలాంటి చీకటిలో నుండి, అనగా ఇశ్రాయేలీలు బంధింపబడిన ఆ చీకటి కబంధాల్లో నుండి వెలుగు మండలము అనబడిన పరలోకంలోనికి నిన్ను పిలిచిన ప్రభువును సజీవుడగు దేవుని కుమారుడిగా నువ్వు అంగీకరించాలి. ఏర్పరచబడిన వంశముగా, ఏ సూజన్ జనరేషన్గా. మరి ఇవన్నీ వివరించుకోవడానికి సమయం సరిపోదు కనుక రాజులైన యాజక సమూహం, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్, పరిశుద్ధ జనం, హోలీ నేషన్, కార్పొరేట్ హోలీనెస్ అది కనబడుతుంది. దేవుని సొత్తైన ప్రజలు, ఏ పెక్యులర్ పీపుల్గా దేవుడు మనల్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. ఇలా ప్రతిష్ఠించి మనకిచ్చే గొప్ప అధికారం ఏంటో తెలుసా? పేతురుతో అంటున్నాడు ప్రభు, నీకు పరలోకపు తాళపు చెవులిస్తూ ఉన్నాను. ఈరోజు పేతురుకు మాత్రమే దేవుడు ఆ తాళపు చెవులు ఇవ్వలేదు. ఆ తాళపు చెవి అనగా దేవుని వాక్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం ఎవరైతే కలిగి ఉన్నారో వారి చేతిలో పరలోకపు తాళపు చెవులు ఉన్నాయి. అలా ఉండడం వల్ల భూమి మీద మనం దేన్ని బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడుతుంది. భూమి మీద దేన్ని విప్పుతామో అది పరలోకంలో విప్పబడుతుంది. అలాంటి ఆధిక్యతలోనికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏ లివింగ్ గాడ్ గివ్స్ ఏ లివింగ్ హోప్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకున్న 3 అంశాలు కూడా మైగ్రేషన్, అలాగే కన్ఫర్మేషన్, కన్స్ట్రక్షన్. ఈ పిల్లర్స్ మీద నిన్ను నీవు కట్టుకున్నప్పుడు మర్మ మందిర నిర్మాణంలో సజీవ రాయిగా పేర్చబడి దేవుని పరలోకపు పట్టణ పౌరసత్వాన్ని పొందుకుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.